అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వాళ్ళకి 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి అధిపతి గురువు సప్తమంలో మిథున రాశిలో ఉండడం, అందులో బుధగ్రహంతో కలిసి ఉండడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఇంట్లోనే ఉండి మనకు సమయానికి సాధారణంగా స్వాగతం పలికి సకల మర్యాదలు చేసినట్టుగా బుధ గురు గ్రహాల యొక్క కలయిక మీకెంతో ఆనందాన్ని, వినోదాన్ని కల్పిస్తాయి. ఈ వారం అంతా విందులు వినోదాలు పాల్గొంటారు, ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు, పెద్దల ఆశీస్సులు బాగుంటాయి, మంచి పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటారు. అలాగే ఈ వారంలో విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి.
ధనాదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది. శని గ్రహం యొక్క అనుగ్రహం వల్ల పిల్లల చదువులో మంచి పురోగతి చూస్తారు. బంధువుల సహాయ సహకారాలు, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ ఉంటాయి. మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. అర్ధాశ్రమ శని ప్రభావం కొంతవరకు ఉంటుంది. పిల్లల యొక్క చదువు విషయంలో కుజుడు భాగ్యస్థితిలో ఉండి ఎంతో మేలు చేస్తున్నాడు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు, అనేక రకాల యూనివర్సిటీ కానీ సబ్జెక్టులో కానీ సీట్లు రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అహోరాత్రాలు ఆలోచిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువులు ఎక్కువ ఉంటారు. అప్పుల యొక్క బాధలు, రుణ బాధలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సౌహృద్యం కలిగి ఎంతో ఆనందంగా గడుపుతారు. మంచి వివాహాలకు అనుకూలంగా ఉంది. సంబంధాలు కుదురుతాయి. అనుకున్న సంబంధం దొరకడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉండడమే కాదు, ప్రేమికులకు ఎంతో అనుకూలంగా కూడా ఈ వారం అంతా అద్భుతంగా కలిసి వస్తుంది. సూర్యుడి యొక్క స్థితి ఈ జాతకంలో 6వ ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం బాగా తక్కువ. తండ్రి నుంచి, పెద్దల నుంచి సహకారం పెద్దగా లభించదు. వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధర్మాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నించాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అంతా అద్భుతంగా ఉంది. అనుకున్న ఉద్యోగం నుంచి కాల్ రావడం, అనుకున్న కంపెనీ నుంచి మీకు పేరు, మంచి జాబు రావటం, ముఖ్యంగా ఈ వారంలో ప్రమోషన్లు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు రావడం కానీ అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. అలాగే వ్యాపారంలో కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనిపిస్తూ ఉంది. బ్రహ్మాండంగా ఈ వారంలో వ్యాపారంలో ముందుకెళ్తారు. ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా ఆరోగ్యకారకుడు శుక్రుడిని కొంచెం చూసుకోవడం మంచిది. సూర్యుడు అదృష్టాన్ని దెబ్బతీస్తున్నాడు, అది కూడా చూసుకోవాలి. కొన్ని గ్రహాల పరిహారాలు ఎలా చేయాలి, ఏంది అనేది మీ జాతకం బట్టి చెప్తాను. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.